ఆలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. ఏకాదశి పర్వదినాన ఆలయాల్లోకి భక్తులు పోటెత్తారు. కాగా ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చేది ఈ ముక్కోటి ఏకాదశి. నేడు వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో రాష్ట్రాల్లోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనార్థం ఆలయం వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమలలో ఈ రోజు నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం ఉంటుంది. ఏపీలో వైష్ణవ ఆలయాలకు వేకువజాము నుంచే భక్తులు లైన్లు కట్టారు. తిరుమల శ్రీవారి ఆలయంలో తెల్లవారుజామున 1:45 వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. అన్ని కంపార్ట్మెంట్లలో భక్తులు నిండిపోయారు. గోవింద నామస్మరణలతో ఆలయాలు మారుమోగుతున్నాయి. ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఇక వైకుంఠ ద్వార దర్శన నేపథ్యంలో తిరుమలకు వీఐపీల తాకిడి నెలకొంది. అదేవిధంగా తెలంగాణలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లవారుజామున 2:30 స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం, భద్రాద్రి రామాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాల్లో భక్తులకు స్వామివారు ఉత్తర ద్వార దర్శనమిస్తున్నారు. అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు భూలోకానికొచ్చి శ్రీ మహావిష్ణువును పూజిస్తారని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ రోజున ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శిస్తే సమస్త పుణ్య పరంపరలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.